హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను బీరకాయ కూర చేస్తున్నానండి. ఇది పాలిచ్చే పిల్ల తలలకు చాలా మంచిదండి. ముందుగా చెక్కు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతి కూర వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. సిమ్లో పెట్టి వేపాలండి. అది కొంచెం పచ్చివాసన పోగానే ఒక ఎల్లిగడ్డ అండి పొట్టు తీసి వేసుకోవాలి. ఉల్లిగడ్డకు బదులు ఎల్లిపాయ వేసుకోవాలి. ఇది పిల్లతల్లులకు చాలా మంచిది. పాలు లేని వాళ్ళకు కూడా పాలు పడతాయండి ఎల్లిపాయ తినడం వల్ల. అలా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు వేసి మరొకసారి కలుపుకొని మనం కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా అందులో వేసి కలపండి. సిమ్లోనే ఉడికించుకోండి. కొంచెం హాఫ్ చెంచా ఉప్పు పైన జల్లేసి మరొకసారి కలపండి. ఇలా నేను చూపెట్టిన విధానంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం హైలో పెట్టేసేయండి. పెట్టి హాఫ్ చెంచా ఉప్పు అండి పెట్టిన తర్వాత మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి. అలా నీరు వస్తుంది. ఆ నీరు కొంచెం వెనకంత వరకు ఉడికించుకోండి. మనం దగ్గర ఉండైతే హైలో పెట్టుకోవచ్చు. అలా నీరంతా తగ్గిపోవాలి. మరి కొద్దిసేపు ఉడికించుకోండి. అలా చూసిన తర్వాత ఒక హాఫ్ చెంచా అల్లం పేస్టు వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత 1 కానీ 2 కానీ టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోండి. అది ఆప్షన్ అండి. ఒక హాఫ్ చెంచా కారం వేసుకొని టమాటా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మూత పెడితే తొందరగా ఉడుకుద్ది. అలా మరొకసారి మూత పెట్టి ఉడికియండి ఒక 5 నిమిషాల పాటు. అలా నేను చూపెట్టినట్టుగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత 1 నిమిషం పాటు చూసి టమాటా ఉడికిందా లేదా చూసి ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. వేసి మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఉంచేసి ఆఫ్ చేయండి. అంతేనండి. ఇది పాలిచ్చే పిల్లతల్లకైతే చాలా మంచిదండి. ఇలా ఒకసారి వండుకోండి. బాలంతలకి ఇలా వండి పెట్టండి. చిన్నపిల్లలకి పాలు బాగా పడతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.